కేసీఆర్ తో హరీష్ రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించారు. నోటీసులకు ఎలా స్పందించాలన్న దానిపై ప్రధానంగా చర్చించారు. నోటీసుల అంశాన్ని రాజకీయ కక్ష సాధింపుగా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుభాష్ సిద్ధంగా ఉన్నారు. సుభాష్, కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందిన తర్వాత హరీష్ రావు ఇప్పుడు రెండోసారి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ ముగిసినట్లు సమాచారం. ఏంటి భేటీ గురించి అప్డేట్స్ ఏంటి? శంకరి, మాజీ మంత్రి హరీష్ రావు వరుసగా రెండో రోజు కూడా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి నోటీసులు ఇష్యూ అయిన తర్వాత ఇది వరుసగా రెండోసారి హరీష్ రావు కేసీఆర్ ను కలవడం. ఈ ఇద్దరు నేతలు కూడా ఆ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి వచ్చిన నోటీసుల మీద ఏ విధంగా స్పందించాలన్న అంశంపై ఇరువురు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి నోటీసులు ఇస్తున్నట్టుగా కేసీఆర్ హరీష్ రావు తోటి అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయంలో ఎలా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం మీద ఇరువురు నేతలు కూడా ఈ రోజు దాదాపు 3 గంటల పాటు కూడా చర్చించిన పరిస్థితి అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బయటకు వచ్చారు. సో ఈ అంశం మీద ఏం మాట్లాడకుండానే తను తిరిగి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ 15 రోజుల్లోగా హాజరు కావాలని చెప్పేసి ఇరువురు నేతలు కూడా నోటీసులు అందిన నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సమావేశం ఈ నోటీసులకు సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలనే అంశం మీద కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే లీగల్ గా ఎదుర్కోవడమా లేకుంటే ఇంకా కమిషన్ ముందు హాజరు కావడమా, ఏ విషయాల్లో ఏం చేయాలనే దాని మీద కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గతంలో విద్యుత్ అవకతవకల మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ విధంగానే నోటీసులు ఇచ్చినప్పుడు ఈ కమిషన్ తనను విచారించే అర్హత లేదు అని చెప్తూ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. సో ఆ సందర్భం అదే విధంగా ఈసారి కూడా వ్యవహరించడమా లేకుంటే ఏం చేద్దామనే అంశం కూడా ఇరువురు నేతల మధ్య చర్చ కొనసాగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆ 15 రోజుల లోపల హాజరు కావాలని చెప్పేసి స్పష్టమైన నోటీసులు అందిన నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం వీరిని ఈ కమిషన్ ముందు హాజరు అయ్యి కేసీఆర్ అండ్ హరీష్ రావు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఒకవైపు ప్రభుత్వం చూస్తుంటే, మరోవైపు ఈ కమిషన్ ఎదుట హాజరు కాకుండా ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా వీరిద్దరి మధ్య చర్చ తగ్గినట్టు తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళే ఈ వీటిని పిలగొట్టారేమో అన్న అంశం మీద కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మొత్తం మీద అయితే పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కాకుండా కేసీఆర్ హాజరు కాకుండా హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. లేదా ఇరువురు నేతలు కూడా హాజరయ్యే అవకాశం చెప్పలేము అని అంటున్నారు. చర్చ జరుగుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సుభాష్.